ఏదో బిగ్ బాస్ ఫ్యామిలీ ఆల్ సీజన్స్ ఉన్న వాళ్ళందరూ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి, నా ఫ్రెండ్సే కాబట్టి, లేదా వాళ్ళకి ఏమీ తెలీదు కాబట్టి, వాళ్ళకి ఎప్పుడో 1 year బ్యాక్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాను. నేను పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఒక 2 రోజుల్లో వాళ్ళని హాజరుపరుస్తాను అని చెప్పేసి అంటున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నటువంటి కామెంట్స్ ఏంటంటే బేసికల్ గా ఫస్ట్ ఇది నేను కరెక్ట్ చేస్తాను. వాళ్ళు నేను సపోర్ట్ చేయడానికి రావడం కూడా కాదు, గుర్తుపెట్టుకో. నేను వచ్చింది దేనికి అంటే టైం అడగడానికి కూడా కాదు. నేను రావడానికి ఫస్ట్ కారణం యాక్చువల్గా టేస్టీ తేజాన్ని తీసుకుని అక్కడికి వచ్చేవాడిని నేను. ఓకే, టేస్టీ తేజాన్ని తీసుకొని ఆ రోజు ముందు రోజు రాత్రే నాకు అసలు ఇది నిజమా అబద్ధమా అని తెలియడానికే రాత్రి 10 గంటలైంది. అయిన తర్వాత నేను టేస్టీ తేజాకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవన్నీ చూసి ఇదిరా అబ్బాయి పరిస్థితి అన్నాడు. వీళ్ళకి ఫస్ట్ టైం కావడం వల్ల అసలు ఏంటి కేసు ఏమి తెలియకుండా కంగారు పడిపోతుంది. ఎవరన్నా సరే ఫస్ట్ నీ మీద కేసు పడిందిరా అంటే ఎట్లా ఉంటుంది వాడికి, టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ లో పాపం అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఎక్కడో తెనాల్లో ఉండేవాడు పరిగెత్తుకొచ్చాడు. అన్న నువ్వు ఏదైనా చెప్పనా, నాకేం తెలియదు ఏంటో అని చెప్పి అంటే సరే నువ్వు రా నేను మాట్లాడదాను. ఇంకొకటి ఏంటంటే తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాటు అయినా ఏదైనా సరే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి సిద్ధమైపోవాలి. సో ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. సో ఇతని వల్ల ఎవరైనా నష్టపోయింటే అతనికి వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా నష్టపరిహారం చెల్లించే మనస్తత్వం ఉన్న మనిషి తేజ.